హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా, క్విక్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను చూపించే మెథడ్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లో కానీ లేదా చపాతీ, పూరీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్యాలీఫ్లవర్ కర్రీ కోసం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజులో కట్ చేసామంటే కర్రీ మొత్తం గుజ్జు గుజ్జుగా అవుతుందన్నమాట. కాబట్టి ఈ సైజులో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసి 2-3 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని తెరలనివ్వాలి. ఇలా తెరిలిన వాటర్లో కొంచెం ఉప్పు వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉంచుకోవాలి. ఇవి ఏమీ ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 3-4 నిమిషాలు హాట్ వాటర్లో ఉంచడం వలన వీటికి ఏమైనా పురుగులు ఉంటే అవి చనిపోతాయి. ఇంకా క్యాలీఫ్లవర్కి ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, ఇలా చేయడం వలన ఆ స్మెల్ పోయి కర్రీ టేస్టీగా ఉంటుంది. కాబట్టి 3-4 మినిట్స్ తర్వాత వీటిని జాలిగేటతో ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ పచ్చి కొబ్బరి కనుక లేకపోతే ఎండు కొబ్బరిని బాగా నానబెట్టైనా వేసుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా అందులోనే నానబెట్టినటువంటి 3 వరకు జీడిపప్పు, ఒక 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్క, 2 వరకు లవంగాలు, ఇంకా 1 స్పూన్ వరకు ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా లేకపోతే మనం మసాలా పేస్ట్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని దీన్ని కొంచెం సేపు ఆయిల్ వదిలే వరకు మగ్గించాలి. చూసారా, ఇది బాగా మగ్గి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులో తగినంత సాల్ట్, కొంచెం పసుపు, తగినంత కారం వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ని మిక్సీ జార్లో తొలిపి పోసుకోవాలి. ఇన్ కేస్ మీకు కర్రీ ఎక్కువ గ్రేవీగా బాగా లూజ్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వాటర్ పోసాక ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఈ క్యాలీఫ్లవర్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలాగే మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం. కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. చూసారా, బాగా దగ్గర పడింది కదా. అలాగే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. అలాగే ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారా, దాదాపుగా 90% వరకు ఉడికిపోయింది. కాబట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 మినిట్స్ ఉడికించిన తర్వాత చూసారా, కర్రీ అనేది ఈ విధంగా ఆయిల్ వదిలితే మనకి కర్రీ రెడీ అయిందని అర్థం. ఇలా వచ్చాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపితే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. చాలా ఈజీ కదండి. ఈసారి మీరు క్యాలీఫ్లవర్ వండేటప్పుడు తప్పకుండా ఈ విధంగా చేశారంటే అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.